హలో అండి. ఈరోజు వీడియోలో వెజ్ హక్కా నూడిల్స్ సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను శామ్స్ కంపెనీ వారి హక్కా నూడిల్స్ అయితే తీసుకున్నాను. ఇది కొరియన్కి సంబంధించిన బ్రాండు. ప్యాక్ ఓపెన్ చేసుకొని ఒక ప్లేట్లోకి నూడిల్స్ అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇందులోనే ఒక మసాలా ప్యాకెట్ అనేది ఉంటుంది. కొన్ని ప్యాకెట్లో చిల్లీ పేస్ట్ అనేది కూడా వస్తుంది. ఇందులో అయితే మసాలా ప్యాకెట్ ఒకటే వచ్చింది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి 1 స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ 1 స్పూన్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ బాయిల్ అయ్యేలోగా మనం వెజిటబుల్స్ అయితే కట్ చేసి తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. నెక్స్ట్ 1 కప్ దాకా క్యాబేజ్, హాఫ్ కప్ దాకా క్యారెట్, 1 కప్ దాకా క్యాప్సికమ్, పావు కప్పు దాకా బీన్స్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసుకున్న వెల్లుల్లి, సోయా సాస్, టమోటా అండ్ చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్. ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి. ముందుగా మనం సైడ్కి పెట్టుకున్నాం కదా, నూడిల్స్ మొత్తం ఇలా వేసేయాలి. ఏమాత్రం బ్రేక్ చేయకూడదండి నూడిల్స్ని. ఇంకా గరిటతో నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. అప్పుడే ఈవెన్గా కుక్ అవుతూ ఉంటుంది అన్ని వైపులా కూడా నూడిల్స్ అనేది. చూడండి, ఇక్కడ నూడిల్స్ అనేది 80% కుక్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోవాలి. నూడిల్స్ ఇలా మధ్యలో ఇలా హ్యాండ్తో రఫ్ చేయగానే 2 పీస్ అయితే అయిపోయింది కదా, ఇంకా కుక్ అయిపోయింది. వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ మొత్తం సపరేట్ చేసుకున్నాక 1 గ్లాస్ దాకా కూల్ వాటర్ అయితే పైనుంచి పోసుకోవాలి. దీనివల్ల ఏంటంటే నూడిల్స్ ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 స్పూన్స్ దాకా జీరా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఒకసారి బాగా కలుపుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఆనియన్స్. నెక్స్ట్ ఇందులోకి క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, కొద్దిగా బీన్స్ అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే. బాగా కలుపుకున్నాక మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 2 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. చూడండి, కొద్దిగా కలర్ షేడ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మధ్యలో ఇలా చేసుకోవాలండి. కొద్దిగా టమోటో అండ్ చిల్లీ సాస్, హాఫ్ స్పూన్ దాకా సోయా సాస్, హాఫ్ స్పూన్ దాకా వెనిగర్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనకి నూడిల్స్తో పాటు ఒక మసాలా అయితే వచ్చింది కదా, ఆ మసాలాలో హాఫ్ ప్యాకెట్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ముందుగా కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వెజ్జీస్ అండ్ నూడిల్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అండ్ ఫైనల్గా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా పడుతుంది, ఎందుకంటే నూడిల్స్లో సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది. అండ్ ఫైనల్గా నూడిల్స్తో వచ్చిన మసాలా పౌడర్ మొత్తం వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, సింపుల్. టేస్టీ హక్కా నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. నా వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.